కేసు చూసినప్పుడు మొన్న జడ్జి గారే ఆశ్చర్యపోయినారు. వాళ్ళు పెట్టిన సెక్షన్లు అవి చూసినప్పుడు అసలు బాలకృష్ణ మాట్లాడింది ఏంది, మీరు పెట్టిన సెక్షన్లు ఏంది, ఆయుధాలు పట్టుకున్నట్టు, ఎవరినో చంపడానికి ప్రయత్నించినట్టు, దేశద్రోహానికి పాల్పడ్డట్టు, మొత్తం దేశంలో ఎన్ని రకాల సెక్షన్లు ఉండాలో అన్ని తీసుకొచ్చి పెట్టినలో కోర్టే చూసి మొట్టకాయలు వేసి వాళ్ళకి సెక్షన్లను కూడా తీసేయమని చెప్పడం జరిగింది. బాలకృష్ణ ఎక్కడో వ్యక్తిగతంగా ఏదో కూర్చొని ఎవరో నలుగురు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఏదో అనడు అని చెప్పి దాన్ని ఎక్కడనో వీళ్ళు ఏదో రీసెర్చ్ చేసి ఆర్కియాలజీ నుంచి ఎక్కడనో తోయి పట్టుకొచ్చినట్టు కాంప్లైంట్ ఏదో ఇప్పించి ఒక ఫాల్స్ కంప్లైంట్ ఇప్పించి ఒక ఉద్యోగస్తుని భయపెట్టించి కాంప్లైంట్లు తీసుకొచ్చిండ్రు. సో మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మా పార్టీ ఎప్పుడు కూడా హింసను ప్రేరేపించదు. కేసీఆర్ గారు వాటిని ఎప్పుడు కూడా ఒప్పుకోరు. రాష్ట్రంలో ఒకవైపు దుర్మార్గమైన హింస జరుగుతూ ఉంది, ఇంకొక వైపు స్వయంగా ఈ ముఖ్యమంత్రి ఆనాడు బీజేపీ అధ్యక్షుడితో సహా మేము బాంబులు పెట్టి సెక్రటేరియట్ని లేపేస్తాం, లేదా మేము తుపాకులు పట్టుకున్న అడవులలో పోయి టీఆర్ఎస్ పార్టీ నాయకులను బీఆర్ఎస్ పార్టీ నాయకులను కాల్చేస్తాం అనే మాటలు మాట్లాడింది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ సంబంధించిన అనేక మంది ఎమ్మెల్యేలు కూడా వాళ్ళని భయపెట్టేయడానికి, డబ్బులు వసూలు చేసుకోవడానికి ఫ్యాక్టరీలను బీల్ చేస్తాం, వీళ్ళని బీల్ చేస్తాం, వాళ్ళని బీల్ చేస్తాం అనే మాటలు కూడా మనం చూసినాం. మీరు మరి ఎక్కడ ఎవరి మీద కూడా ఎటువంటిది ఒక చిన్న కేసు కూడా పెట్టలేదు ఏడ. కానీ బాలకృష్ణ ఇక్కడ ఏం బహిరంగంగా మాట్లాడలేదు, ఎక్కడ లేదు. అది ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడుతున్నట్టుగా సృష్టించారు, ఒకటి లేనిది సృష్టించి అక్రమ కేసును పెట్టి పంపించారు. కానీ ఇది కొత్త ఏం కాదు. ఈ చంచల్ కూడా జైలు అనేది తెలంగాణ ఉద్యమకారులందరికీ సాధారణమైంది. ఇది నాతో సహా చాలా మంది బాలకృష్ణను కూడా గతంలో 2, 3, 4 సార్లు వేసిన సందర్భాలు ఉన్నాయి. చాలా కాలం ఉద్యమ సందర్భంలో ఎంతో ఉన్నాం. ఈ జైలు కేసులు మాకేం కొత్త కాదు. కానీ ఈ ప్రభుత్వం యొక్క దమన నీతి ఏంది అనేది ప్రజలకు అర్థం చేయిస్తాం. తప్పకుండా మేము ఈ అణచివేతను ఎదుర్కొని కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఈ తప్పులు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వీళ్ళపైన ఈ ప్రభుత్వం ఒత్తిడికి లొంగి చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వాళ్ళపైన కూడా చట్టపరమైన చర్యలు మాత్రం తప్పకుండా ఉంటాయి రేపు రాబోయే కాలం.